వాటిని ద్వారా కూడా దేవుడు మనకి ఒక మంచి శ్రేష్టమైన విషయాలు మనకి నేర్పిస్తూ ఉంటాడు. సో అలాంటి యొక్క కోవలో మనం కొన్ని పక్షుల గురించి గత కొన్ని నెలల క్రిందట మనం ధ్యానించాం. గుర్తుందండి మీకు? వానకోకిల గురించి, తర్వాత ఇంకొకటి ఏంటిది పిచ్చుకల గురించి, గూడబాతు గురించి, అలా కొన్ని మనం విన్నాం. మరి అలాంటి యొక్క క్రమంలోనే ఈరోజు కూడా ఒక శ్రేష్టమైన ఒక విషయాన్ని మీకు తెలియజేయాలని నేను ఇష్టపడుతున్నాను. కనుక త్వరగా మనం సమయాన్ని వృధా చేయకుండా దయచేసి ఇక్కడే మీ యొక్క ప్రాణాత్మ శరీరంలో ఇక్కడే ఉండాలి. ఓకే, రైట్. చూద్దాం. ఇక్కడ యోబు గ్రంథం 29వ అధ్యాయము 18వ వచనాన్ని చూద్దాం. అప్పుడు నేను ఇట్లా అనుకొంటిని, నా గూటి యొద్దనే నేను చచ్చెదను, హంస వలె నేను దీర్ఘాయువు గలవాడనవుదును. హల్లెలూయా. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఒక పక్షిని మరలా ఇక తెర మీదకు తీసుకొస్తున్నారు. ఏంటంటే ఇక్కడ అప్పుడు నేను ఎట్లా అనుకొంటినా గూటి యొద్దనే నేను చచ్చెదను, హంస వలె నేను దీర్ఘాయువు కలవాడనగుదును. అంటే అక్కడ హంస గురించి ఇక్కడ ప్రస్తావన యోబు చెప్తున్నాడు. నేను మీకు మొదటే చెప్పాను, ఇక యోబు గ్రంథంలో అనేక విషయాలు 42 అధ్యాయాల్లో మనం గమనిస్తే ఈ యొక్క భూమి మీద మనుషులు ఎక్కువగా ఆచారాలు, సమయం వస్తుంది, భూమి మీద మనుషులు ఎక్కువగా ఆచారాలు, ఈ పట్టింపులు ఇలాంటివి ఎక్కువగా చేస్తూ ఉంటారు. క్రైస్తత్వంలో కూడా ఉన్న దరిద్రం అది. అయితే వాస్తవంగా చెప్పాలంటే 118వ కీర్తన 24వ అధ్యాయం ఏం చేస్తుందట? ఈ దినము ఏం చేశారట? ప్రభు చేసిన దినముగా కనుక ఉల్లాసించండి, ఉత్సాహించండి అంటున్నారు. చదవమ్మా. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించదము. కనుక ఇది దేవుడు చేసినది. అంటే ప్రతి దినము కూడా దేవుని చేత మనకి ఒక బహుమానముగా అనుగ్రహించబడ్డాయి. ఈ దినము ఈ రోజు మంచిదండి, ఆ రోజు మంచిదండి అలాంటిది ఏమీ లేవండి. అది మనుషులు ఏర్పాటు చేసుకున్నదే. మనుషులు మాత్రమే వారి యొక్క ఆలోచనలను, వారి ఇష్టాలను అందులో రుద్దుతారు తప్ప దేవుడు అలా ఏమీ చేయలేదండి. ప్రతిదీ శ్రేష్టమే, ప్రతిదీ మంచిదే అని దేవుడు దీవించాడు. కనుక ప్రతిదినము కూడా మనము దేవుణ్ణి ఆరాధించవచ్చు, స్తుతించవచ్చు. కొంతమంది అమావాస్య రోజు అసలు ఏవి శుభకార్యాలు చేయకూడదు అని వారు ఇతరులు మతంలో ఎవరు హైందవుల్లాగా, లేకపోతే ఇతరులు వాళ్ళు అన్యుల వలె వారు కూడా ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ బైబిల్ ఏమీ కూడా అలాంటివి ఏవి చెప్పట్లేదండి. ప్రతిదీ కూడా శ్రేష్టమైనదే. అమావాస్యని ఆ రోజును సృష్టించింది కూడా దేవుడే, పౌర్ణమి కూడా దేవుడే, అన్నీ కూడా దేవుడే చేసినది. కనుక మనం ఎప్పుడు కూడా వాటికి ప్రాధాన్యత ఇవ్వకూడదు. అలాంటి ఇస్తే మీరు ఏమవుతారట? సృష్టిని ఆరాధిస్తున్నట్లు దేవునికి ప్రాధాన్యత ఇవ్వలేనట్టే అవుతుంది. కనుక అవేవి కూడా మనం పట్టించుకోకండి దయచేసి. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ హంస గురించి మాట్లాడితే ఇక్కడ చివరిగా చూడండి, నేను దీర్ఘాయువు కలవాడనగుదును అంటున్నాడు. ఏంటంటే హంస వలె నేను, అంటే ఇక్కడ యోబు తాను హంసతో పోల్చుకుంటున్నాడండి. ఎవరితోనండి? హంసని చూసారా ఎవరన్నా? ఎంతమంది చూసుంటారు? ఎక్కడున్నాయి? ఎక్కడ ఉన్నాయా లోకల్గా? ఇక్కడ జూలే లేదు మనకి కదా. అయితే ఇక్కడ చూద్దాం, ఒకసారి చూపి, ఒకసారి పిక్ చూపించు. ఇదేనా? అలాగే ఉందా? హంసలాగుందా? హంసేనా? హంసలాగుందా? హంసే అది, లాగేం కాదు, కానీ స్వాన్ అంటారు దీన్ని. అయితే ఇవి చాలా అరుదుగానే ఉంటాయి. అయితే ఎందుకు ఇక్కడ తాను దేంతో పోల్చుకున్నాడండి? హంసతో పోల్చుకుంటూ నేను దీర్ఘాయుష్మంతుని అవుతాను, దీర్ఘాయువుగా ఉంటాను అని అంటున్నాడు. అంటే దాని కారణం ఏంటంటే, ఇది తెలుసుకోవాలంటే ముందుగా ఈ యొక్క హంస గురించి కొన్ని విషయాలు మీరు తెలుసుకోవాలి. హంస గురించి ప్రస్తావన వచ్చింది అంటే ఒక హంసనే కాదు, ఏదన్నా సరే ఒక పక్షి గురించో ఏదన్నా ఒక దాని గురించి బైబిల్లో ప్రస్తావన వస్తే దాని గురించి ప్రాముఖ్యత ఏదో ఉంది. దేవుడు దాని గురించి మనకి ఏదో నేర్పించాలనుకుంటున్నాడు. కనుక మనం ఇది గ్రహించాలండి, జాగ్రత్తగా మనము వినాలి. అయితే ఇక్కడ చూడండి, హంస గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నేను అడక్క ముందు మీరు చెప్పండి, మీకు తెలిసినాక 2 మంచి విషయాలు చెప్పండి ఆ పక్షి గురించి, హంస గురించి ఏమైనా చెప్పగలరా?
ఇప్పుడు మోషే చెప్తున్నాడు అదే మాట, ఇక నవ్య కూడా చెప్తున్నా, హంసట పాలుని నీళ్ళని వేరు చేస్తంట. ఎవరు చెప్పారండి మీకు అది? చూసారా మరి? పోనీ అది వేరు చేయడం చూసారా? ఆ? ఏంటట? ఆహా, ఇప్పుడు అంటే మీరు చదువుకున్నవారా లేకపోతే మీరు చదువు లేనివారా అనేది నాకేం అర్థం అవ్వట్లేదు. చదువుకున్న వాళ్ళు కూడా అదే మాట్లాడుతుంటే వెర్రితనమే అదంతా కూడా. ఎక్కడ దెర్ ఇస్ నో ప్రూఫ్ అట్ ఆల్. అదంతా కూడా మిత్, అది వాస్తవం కాదు. ఏ పక్షికి కూడా అలాంటి యొక్క గుణం లేదు. పక్షే కాదు, ఏ యొక్క ఇది లేదు, ఓన్లీ పరికరాలకే ఉంటుంది అది. అదంతా అబద్ధం. ఇంకా కొన్ని దరిద్రమైన బోధనలు, ఇవన్నీ కూడా తప్పుడు బోధలండి. ఇలాంటివి వింటే మీరు పని అంతే సంగతులు. ఇది తప్పు. ఇంకా ఏంటది? పికాక్, ఏంటది? నెమలి ఎలాగ పిల్లల్ని ఉత్పత్తి చేస్తుందంటే దానికో పెద్ద స్టోరీ, అదో దరిద్రం. ఏవి కాదని అవన్నీ తప్పండి. సైన్స్ ఏమీ కూడా దానికి ఆధారాలు లేవు, అవేవి కూడా కాదు. అన్నీ న్యాచురల్ ప్రాసెస్ అంతా కూడా ప్రకృతి సంబంధంగా దేవుడు ప్రవేశపెట్టినాక వాటి ధర్మం ప్రకారంగా అవన్నీ కూడా వాటి పిల్లలను కంటాయి. అది స్త్రీ పురుషులు ఎలాగైతే ఉన్నారో ఈ యొక్క పక్షులు కానీ జంతువులు కానీ అన్నీ కూడా వాటి యొక్క ధర్మాన్ని అలా నిర్వర్తిస్తే తప్ప ఏదేదో కంట్లోంచి నీళ్ళు వస్తే ఆ నీళ్ళు అది తీసుకొని ఇవన్నీ అన్ని స్టోరీలు వినడానికే తప్ప ఇదేమీ లేదు. తర్వాత నువ్వు చెప్పింది కూడా ఏది? పాలుని నీళ్ళని వేరు చేస్తుంది అనేది ఎక్కడ ఒక్కటి చూపించండి, ఒక్క ప్రూఫ్ చూపించండి. అలాంటిది ఏమీ లేదు. అలాంటి నమ్మకండి, అనవసరంగా ఎర్రోళ్ళు చేసేస్తారు. మిమ్మల్ని అందరూ అలాగే అనుకుంటారు, అవేమీ కాదు. నేను చెప్పమన్నది హంస గురించి 2 మాటలండి. ఇదా ఈ చెత్త చెప్తారా? ఇంకేమీ లేవా? తెలియదు. సరే, ఈరోజు మన ఒక విషయం అదే ఇక్కడ. అందుకే నేను అంటున్నాను, బైబిల్ ఏమి ధృవీకరిస్తుందో అది మీరు తెలుసుకోవాలి. ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? ఇందాకలా 29:18 యోబు గ్రంథంలో ఆయన హంసుని గురించి ఒక మాట చెప్పాడు కదా, చదవరా. అప్పుడు నేను ఇట్లా అనుకుంటుని, నా గూటి యొద్దనే నేను చచ్చెదను, హంస వలె అంటే దాని అర్థం ఏంటంటే, హంస వలె అంటే పక్షులలో చాలా జాతులు ఉన్నాయి. అందులో ఇది 2వ కోవకు చెందుతుంది. ఈ హంస ఎక్కువ కాలం బ్రతుకుతుందట. ఎక్కువ కాలం మొదటగా ఏది బ్రతుకుతుంది అంటే గద్ద, ఈగిల్. అది ఎక్కువ కాలం బతుకుతుంది. అది దానికి లైఫ్ స్పాన్ 40 years లేకపోతే 35 years. కానీ రెండోసారి మరలా తనకు ఈకలనన్నీ కూడా పీకేసుకొని ముక్కునంతా కూడా అది ఎరగొట్టేసుకొని మరలా కొత్తగా కానీ అది కానీ ఉంటే ఇంకొక 40 సంవత్సరాలు, అంటే దాదాపుగా 70-75 సంవత్సరాలు బ్రతుకుతుంది ఒక గ్రద్ద. దానికి లైఫ్ స్పాన్ అది. దాని తర్వాత ఎక్కువ కాలం బ్రతికింది ఇక హంసే. కనుక దాని గురించి ఏం చెప్తున్నారంటే, హంస వలె నేను దీర్ఘాయు కలవాడు నగుదును అంటున్నాడు. అంటే యోబు ఉన్న పరిస్థితిని బట్టి, యోబు కూడా మనం ఎంతకాలం బ్రతికాడు? 140 సంవత్సరాలు బ్రతికాడు యోబు. దాని గురించి కూడా వాక్యం ఏం చెప్తుందో చూద్దాం ఒకసారి. యోబు గ్రంథం 42వ అధ్యాయము 16వ వచనం చూడండి. అటు తర్వాత యోబు 140 సంవత్సరములు బతికి తన కుమారులను 4 తరముల వరకు చూచెను. హల్లెలూయా. యోబు 4 తరములు చూశాడట. 4 తరాలంటే 40 years కదా అన్నా. 1 decade అంటే 10 years కదా. అంటే 4 తరాలు అంటే ఆయన బ్రతికింది 100, ఇది ఒక 40 అంటే 140 సంవత్సరాలు బ్రతికినట్టు వాక్యమే ఇక్కడ మనకి క్లారిటీ ఇస్తుంది. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఈ యొక్క హంస గురించి మాట్లాడుతూ అది ఎక్కువ కాలం బ్రతుకుతుంది అంటే తన్ను తాను హంసతో పోల్చుకుంటున్న సందర్భం అది. అయితే ఈ యొక్క హంసలో ఉంటున్న చాలా శ్రేష్టమైన గుణాలు ఉన్నాయి. ఈరోజు మనం అవి వాక్యము ఆధారముతో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఏ జీవి కూడా ఊరికినే దేవుడు ప్రవేశపెట్టలేదండి. దాని గురించి ఏదో ఒకటి మనకి ఆత్మీయ పాఠాలు నేర్పిస్తున్నాడు. అది చిన్న జీవి అయినప్పటికీ కూడా, అల్పమైనవి, చిన్నవి 4 అవి మిక్కిలి జ్ఞానము కలవి అని ప్రొవర్బ్స్ అంటే సామెతల గ్రంథంలో కూడా మనం చదువుకున్నాం, ధ్యానించాం ఎప్పుడో అవన్నీ కూడా. అలాగే ఇక హంస గురించి మాట్లాడితే అది ఎక్కువ కాలం బ్రతుకుతుందని దాని గురించి తెలియజేస్తున్నాడు. అయితే హంస వలె మనం కూడా ఎక్కువ కాలం బ్రతకాలంటే కూడా దానికి కూడా కొన్ని నియమ నిబంధనలు బైబిల్ మనకి తెలియజేస్తుంది. వాటిని కూడా ఒకసారి పరిశీలన చేద్దాం. ఇక్కడ ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 39 అలాగే 40 వచనాలను ఒకసారి చూడండి. ద్వితీయోపదేశకాండంలో
కాబట్టి పైనున్న ఆకాశమందును క్రిందనున్న భూమి అందును యెహోవాయే దేవుడనియు మరి ఒక దేవుడు లేడనియు నేడు నీవు ఎరిగి జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. మరియు నీకును నీ తరువాత నీ సంతానపు వారికిని క్షేమము కలుగుటకై నీ దేవుడైన యెహోవా సర్వకాలము నీకిచ్చుచున్న దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఆయన కట్టడలను ఆజ్ఞలను నీవు కైకొనవలను. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఒక మాట, నీ దేవుడైన యెహోవా సర్వకాలము నీకు ఇచ్చుచున్న దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు. అంటే మీరు లాంగ్ లైఫ్, అంటే ఎక్కువ కాలం మీరు జీవించాలంటే మీరు ఏం చేయాలో పైన చెప్పాడు. పైన ఏం చెప్పాడు కాబట్టి పైన ఆకాశమందును క్రిందున్న భూమి అందును యెహోవాయే దేవుడని మరి ఒక దేవుడు లేడని నేడు నీవు ఎరిగి జ్ఞాపకముకు తెచ్చుకును. అంటే ఒక దేవుడు, ఎవరు? యెహోవా దేవుడు తప్ప మరి ఏ దేవుడు లేడు అని మీరు జ్ఞాపకము తెచ్చుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడట, కింద మీకు సర్వకాలంలో కూడా మీకు ఏం చేస్తున్నాడట దేవుడు, ఆ దేశంలో నువ్వు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడట. అంటే ఇక్కడ మనం ఎక్కువ కాలం బ్రతకాలి అనేసి అంటే బాగా మంచి ఆహారం తినేసి మంచి యొక్క కసరత్తు చేసి డైట్ ఫాలో అయితే సరిపోద్ది అనుకుంటున్నారేమో. అలా కాదండి. అలా ఉంటే దానివలన నీకు ఆరోగ్యం నిలకడగా ఉంటుందేమో కానీ ఎక్కువ కాలం బ్రతికే అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే ఫిట్నెస్ ఫ్రీక్స్ అంటారు, అంటే బాగా జిమ్కి వెళ్ళి కసరత్తులు చేసిన వాళ్ళు ఎంతోమంది కార్డియాక్ అరెస్ట్తో చనిపోయారా లేదా? చనిపోయారు కదా, చనిపోయారు. ఎందుకని? ఏదో లోపించింది, అంటే ఇంకా ఏదో కావాలి. అంటే ఇప్పుడు మీరందరూ జిమ్కి వెళ్తున్నారా? లేదు కదా. ఎక్సర్సైజ్ చేస్తున్నారా? లేదు కదా, చేయట్లేదే. అయినప్పటికీ కూడా విపత్తుల్లో నుంచి దేవుడు మనల్ని ఏం చేస్తారట, కాపాడుతూనే ఉన్నాడు. కనుక అది దేవుడు రాకడ వరకు కూడా అదే రీతిలో మీరు కాపాడబడడానికి మీరు ఆయన జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ హంస ఎక్కువ కాలం బ్రతుకుతుంది అని ఆయన తెలియజేస్తున్న రీతిలో మనము కూడా ఆ రీతిలో బ్రతకడానికి అందరికీ కూడా ఎవరు తొందరగా చచ్చిపోవాలని ఎవరికి ఇష్టం అండి? ఎవరికి ఇష్టం ఉండదు. మహా అయితే ఎవరు కోరుకుంటారు చనిపోవాలంటే? బాగా అనారోగ్య స్థితిలో ఉంటూ వారు మంచం మీద ఉండి వారు ఎవరికి ఉపయోగం లేకుండా వారి పని వారే చేసుకోలేనప్పుడు వారికి ఒక నిరాశ, అవునా, నిస్పృహ, వాడు బాగవుడు అని డాక్టర్ చేతులు ఎత్తేసినప్పుడు వారు అలాంటి యొక్క ఆలోచన కలిగి ఉంటారు. అవునా కదా? అంతే. లేకపోతే ఇంకా విపరీతమైన అప్పుల్లో కూరుకుపోయి ఎటు చూసినా దారులు మనకి కనిపించలేదు అని అలాంటి పరిస్థితుల్లో వారికి ఎలాంటి ఆలోచనలు ఉండొచ్చు. అంటే ఇలాగా బాగా వయసు పైబడిపోయి ఇలాంటి వారు ఎలాంటి యొక్క ఆలోచనలు కలిగి ఉంటారేమో కానీ చక్కగా ఉన్నవాళ్ళు ఎవడు కూడా చక్కగా బ్రతకాలి, బాగా ఉండాలి అనుకుంటారు కదా. కనుక ఇక్కడ కూడా మీరు ఆలోచించండి. ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు, ఇక్కడ యోబు ఆయన ఒక హంసతో పోల్చుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన ఉన్న కాలంలో ఊజు దేశంలో ఆయన వంటి వాడు ఎవడూ లేడు. ఒక గొప్ప ధనవంతుడే కాకుండా ఆయన గొప్ప నీతిమంతుడు కూడా, దేవుని దృష్టిలో నీతిమంతుడిగా ఎంచబడిన వాడు యోబు. కనుక తన్ను తాను ఎవరితో పోల్చుకున్నాడో? హంసతో పోల్చుకుంటున్నాడు ఆయన. కనుక మీరు కూడా ఆలోచించండి. ఇక్కడ ఈ యొక్క విషయానికి వస్తే ఇదే మాటను అనుసరిస్తూ దీర్ఘాయుష్మంతుడు అవునట్లు ఏం చేయాలి అనేది ఇక్కడ కూడా ఒక మాట తెలియజేస్తారు. మొదటి రాజుల గ్రంథంలో 3వ అధ్యాయము 14వ వచనాన్ని చూస్తే అక్కడ సొలొమోనుకి ఒక చిన్న హితోపదేశాన్ని చేస్తున్నారు. అక్కడ చూడండి అమ్మా. మరియు నీ తండ్రి అయిన దావీదు నా మార్గములలో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మమంతటిని గైకొనినట్లు నీవు నడిచి వాటిని గైకొని ఎడల నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదని. ఇక్కడ కూడా చూసారు, ఎందాకలు కూడా మీరు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే ఏం చేయాలట? యెహోవాను మీరు జ్ఞాపకము చేసుకోవాలట. ఎలాగా? మరి ఏ దేవుడు లేడు, యెహోవా మాత్రమే దేవుడు అన్న జ్ఞాపకం చేసుకున్నప్పుడు సర్వకాలములో ఆ దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు అవునట్లు దేవుడు చేస్తాడట. ఇక్కడ కూడా తెలియజేస్తున్నాడు, నీ తండ్రి అయిన దావీదు నా మార్గంలో నడిచిన నా కట్టడలను నేను నియమించిన ధర్మమంతటిని గైకొన్నట్లు నీవు నడిచి వాటిని గైకొని ఎడల, అంటే దేవుని యొక్క విధి విధానాలను అర్థము చేసుకొని వాటిని మనం అభ్యసించి వాటి ప్రకారం మనం ముందుకెళ్తున్నప్పుడు నువ్వేమవుతావట? దీర్ఘాయుష్మంతుడు అవుతావు. కనుక అంటే సులువైన మార్గాలు ఇవన్నీ కూడా చాలా చక్కగా, కానీ ఆచరించడమే కొంచెం కష్టతరంగా అనిపిస్తుంటుంది. కానీ అది మనం చేస్తున్న కొలది చాలా సులువైపోద్ది. దేవుడు నీకు ఇచ్చినాక ఆజ్ఞని నువ్వు కానీ చేయగలిగితే,
ఖచ్చితంగా దేవుని యొక్క ఆశీర్వాదం నీ వెనకాతల ఉంటుంది. అయితే ఇది మొట్టమొదటి గుణం ఏంటట, ఇక్కడ హంస ఎక్కువ కాలం దీర్ఘకాలం బ్రతుకుతుంది, వాటి జాతుల్లోనే అది ఎక్కువ కాలం బ్రతుకుతుంది. అదే రీతిలో నీవు కూడా బ్రతకాలి. ఎందుకు బ్రతకాలండి? మీరు దీర్ఘాయుష్మంతుడు ఎందుకు అవ్వాలి? ఇంకా 10 మందిని ఇబ్బంది పెట్టడానికా? దేనికండి? నిన్న మనం ఒకటి ధ్యానించాం కదా హానోక్ గురించి. హానోక్ విషయంలో నేను చెప్పాను, ఆయన 365 సంవత్సరాలు బ్రతికాడు కదా. ఆయన చేసిన ప్రార్థన ఏంటని చెప్పాను మీకు. ఆయన చేసిన ప్రార్థన ఏంటి? హానోకు ఆయన బ్రతుకు దినములో ఏ ఒక్కరు కూడా అంటే మరణాలు ఉండకూడదు అని ఆయన ఏం చేశాడట, ఆయన ప్రార్థించుకున్నాడు. కనుకనే ఎందుకు ఏ మరణం ఉండకూడదు అంటే, ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా దేవుడు తనకి ఏదైతే తెలియజేశాడో, మనం యూదా పత్రిక 1:14 చదివాం కదా, ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు ఏం చేశారు? ప్రవచించారు. కనుక దేవుడు వారికి అనేక విషయాలు తెలియజేశారు. కనుక ఆ విషయాలని భూమి మీద తన కాలంలో ఉంటున్న వారందరికీ కూడా ఆయన తెలియజేయాలనుకున్నాడు. ఎందుకంటే ఈ రోజుల్లో అలా కాదు. ఆ రోజు ఏంటట, మనకి పాపులేషన్ తక్కువే ఉండేది, జన సమూహాలు తక్కువ ఉండేది, జనాభా తక్కువ ఉండేది. అందువలన ఆయన బ్రతుకు దినములు ఎక్కువ కనుక 360 సంవత్సరాలు అంటే ఇది మామూలు విషయం కాదు కదా, అది చాలా లాంగ్ పీరియడ్. కానీ అన్ని సంవత్సరాలు బ్రతుకుతున్నప్పుడు ఆయన ఏదన్నా మంచి చేయాలి. ఏం చేయాలి అంటే, దేవుడు ఆయనకి తెలియజేసిన విషయాలను నేను ప్రజలకి చెప్పాలి అనుకున్నాడు. కనుక ఆయన అలా కోరుకున్నాడు, అలాగే ఆయన ప్రయత్నం చేశాడు చాలా చక్కగా. ఆయన యొక్క నడవడికని నిన్న మనం ఏం చేసాం, ధ్యానించాం కదా కొన్ని విషయాలు. కనుక ఇక్కడ కూడా దీర్ఘాయుష్మంతుడు అగునట్లు ఏం చేయాలట, మనం దేవుని జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన ఇచ్చిన విధి విధానాలని కట్టడలను అనుసరించాలి. సో ఇవన్నీ కూడా మనం చేస్తే నిజంగా నీకు లాంగ్ లైఫ్ ఉంటుంది. ఇప్పటి నుంచి కూడా మీరు లెక్క కట్టుకోండి, ఖచ్చితంగా దేవుడు మీకు అలాంటి యొక్క ఎక్స్టెన్షన్ అనేది ఇస్తాడు. అంతేకాకుండా రెండో గుణాన్ని కూడా మనం చూద్దాం. ఈ యొక్క హంసకు ఉన్నాక రెండో గుణం ఏంటంటే, ఇక్కడ చూడండి, మీరు కొన్ని యొక్క కవులు కానీ లేకపోతే కొంతమంది పోలికలు చేస్తూ ఉంటారు. స్త్రీలను ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు వారు సుకుమారులుగా ఉంటారు, లేకపోతే అందముగా ఉంటారు, లేకపోతే ఇలాంటి ఒక గుణాలు కలిగిన వారు కనుక వారిని వీటితో పోలుస్తూ ఉంటారు. ఏంటట, ఈ పక్షులతోనో లేకపోతే కొన్ని ప్రాణులతో పోలుస్తారు. అలాగే ఇక్కడ కూడా హంస గురించి ఒక చక్కటి విషయం ఏంటంటే, అది ఏం చేస్తుందట, హంస చాలా చక్కగా నడుస్తుందట, అందంగా నడుస్తుందట. హంస చాలా అందంగా నడుస్తుందట. ఎలా అందంగా నడుస్తుంది డేవిడ్? ఇవి పక్షుల్లో అన్నిటిలో కంటే కూడా వీటి యొక్క నడకరికి చాలా ప్రాధాన్యత ఇచ్చారు. ఎందుకు మరి కవులు, మరి వాళ్ళు ఏ కోణంలో వారు చూశారో. అయితే మనం అలా ఊపుకొని తిరిగే అవసరం లేదు. కానీ నేనేం చెప్తానంటే, ఇక్కడ మనం చూద్దాం, వాక్యం ఏం చెప్తాం చూద్దాం. ఎందుకంటే ఇక్కడ సొలొమోను ఒక మాట చెప్తున్నాడు చూడండి, పరమగీతాల గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనాన్ని చూద్దాం. రాజకుమార పుత్రిక, నీ పాదరక్షలతో నీవెంత అందముగా నడుచుచున్నావు. చాలమ్మా. ఏంటంటే ఇక్కడ పరమగీతాలలో ఈ యొక్క శ్రేష్టమైన ఒక మాట ఇక్కడ సొలొమోను చెప్తున్నాడు. ఏంటట, రాజకుమార పుత్రిక, నీ పాదరక్షకులతో నీవెంత అందముగా నడుచున్నావు. అందముగా నడుస్తుందట. అంటే ఈ హంసను ఉద్దేశించి ఈ యోబు తాను హంసతో పోల్చుకున్నప్పుడు దాంట్లో ఉన్న ఒక గుణాన్ని ఆయన ఎలివేట్ చేస్తున్నాడు. అందులో రెండో గుణం ఇది ఏంటంటే, హంస చాలా చక్కగా అందముగా నడుస్తుందట. అయితే ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, మీరు కూడా అందముగా నడుస్తున్నారా? అలా ఊపుకొని నడవడం కాదు. ఆ నడక దేనికి సాదృశ్యం అని నిన్ను కూడా మనం హానోకును ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు ఆఖరి మాట మనం మాట్లాడుకున్నాం కదా, ఆ దేవునితో నడిచెను కనుక ఆయన భూమి మీద లేకపోయాను అనేది కూడా మనం విన్నాం. ఆదికాండం 5వ అధ్యాయం 24వ వచనంలో మనం ధ్యానించాం అది. కనుక ఇక్కడ కూడా చూస్తే ఈ హంస చాలా అందంగా నడుస్తుందట. అయితే అదే నడక ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా ఉండాలట. అంటే
మనం నడడం అంటే 2 చెప్పులు వేసుకొని గబగబా నడిచేయడం కాదు, కానీ మనకు జీవిత విధాన శైలి ఎలా ఉండాలట, దేవునికి అంగీకారంగా ఉండాలి, అందంగా ఉండాలట అది. సో ఆ రీతిలో అయితే అందంగా నడవాలంటే మనం ఏం చేయాలంటే ముందు 2 చెప్పులు కొనుక్కోవాలి. అంతేనా? కొందామా? కొనేద్దాం. ఆ కొనేసి ఏం చేద్దాం? చేతికి వేసుకొని నడుస్తారా? చూడండి, ఇక్కడ కూడా చెప్తున్నాను. ఇక్కడ అపోస్తలుడు పౌలు గారు తెలియజేస్తున్న విషయాన్ని చూద్దాం. ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం చూద్దాం ఒకసారి. పాదములకు సమాధాన సువార్త వలనైనను సిద్ధ మనస్సును జోడును తొడుక్కొని నిలవబడి అంటున్నాడు అక్కడ. అంటే మన పాదాలకి చెప్పులైతే వేస్తున్నాం, కానీ అందులో ఈ గుణాలు లేవండి. అందుకనే అక్కడ ఏమున్నాయట, ఇప్పుడు మనం ఏం చేయాలంటే 2 చెప్పులకి అంటే అది మీ సైజు కాకపోయినా వేసుకోండి. ఎందుకంటే ఆ రెండిట్లో కూడా ఈ ఖచ్చితంగా ఇది ఉండాలట. సమాధాన సువార్త అనే ఒక జోడు ఉండాలట, అలాగే సిద్ధ మనస్సు అనే జోడు. ఈ 2 వేసుకున్నప్పుడు మాత్రమే నీకేమొస్తుందట? ఏముంటుందండి అంటే అప్పుడు మాత్రమే దేవుని దృష్టిలో మీ నడక అందముగా కనబడుతుంది. హల్లెలూయా. మీరు అందంగా కనబడడానికి ఏం కావాలట? మీకు పాదరక్షకులు కావాలి. ఆ రెండిట్లో ఇవి ప్రత్యేకంగా కనబడాలి. ఈ యొక్క హంస అయితే ఎంత అందంగా నడుస్తుందని చెప్పి వాళ్ళు పోలికని చూపిస్తూ ఉంటారు కదా. అయితే హంస గురించే మనం ధ్యానిస్తున్నాం కనుక అందులో ఉంటున్న గుణాలు మనలో కలిగి ఉండాలని యోబు మనకి తెలియజేస్తున్నాడు. 2వ గుణం ఏంటంటే అందముగా నడుస్తుందట, చాలా అందంగా. కనుక ఈ యొక్క సమాధాన సువార్త, ఈ రోజుల్లో సువార్త ఉంటే సమాధానం ఉండట్లే, సమాధానం ఉంటే సువార్త ఉండట్లే. ఆ 2 ఉంటే ఇది లేదు, సిద్ధ మనస్సు లేదు. ఇప్పుడు సిద్ధ మనస్సు ఉంటేనే కదా మీరు ఎవరికన్నా చెప్తారు, ఎవరికన్నా సరే అప్రోచ్ అవుతారు. మీకు మనసే లేదు, అసలు సిద్ధపాటే లేనప్పుడు అది ఉన్న ఉపయోగం ఏముంది? మీకు వరకు అయిపోద్ది అది. ఇప్పుడు సువార్త అంటే ఏం చేయాలంటే ఒక మంచి వార్త ఉన్నప్పుడు ఏం చేయాలట? ఆ మంచి వార్తను అందరికీ కూడా పంచాలి కదా. సువార్త అంటే మంచి వార్త. కానీ ఈ రోజుల్లో మంచి వార్త కంటే చెడు వార్తలు విపరీతంగా ప్రచారంలో ఉంటాయి. అది మనిషి యొక్క నైజం ఏంటంటే అది టెండెన్సీ, సైకాలజీ ప్రకారంగా ఆ నెగిటివిటీని ఎక్కువగా ఆకర్షించబడతారు. ఏదన్నా చిన్న మిస్టేక్ ఉందనుకోండి, అదే పట్టుకొని 10 మందికి పనిగట్టుకొని వెళ్ళి చెప్పేవాళ్ళు దరిద్రులు కదా. కానీ దేవుడి మాటలు మాత్రం చెప్పడానికి మీకు అంత ఆసక్తి ఉండదు. కనుక నేర్చుకోవాల్సింది ఏంటంటే మనకి సమాధాన సువార్త అనే జోడు, అలాగే సిద్ధ మనస్సు అనే జోడు, 2 కూడా వేసుకొని మనం నడుస్తున్నప్పుడట దేవుని దృష్టిలో మనము అందముగా నడిచే వారంగా ఉంటామట. హల్లెలూయా. అందంగా నడిచే వారుగా ఉంటే చూడండి, అంటే నిన్న విషయం కూడా మనం మాట్లాడితే దేవునికి సంతోషం కలిగించే విషయం ఏంటండి? దేవునికి సంతోషం కలిగించే విషయం ఏంటట? నా పిల్లలు ఏంటి మొక్కలేటి నేను ఇచ్చినప్పటికీ కూడా చెప్పలేకపోతున్నారు. నిన్న వచ్చారా మీరు? సత్యమును అనుసరించి ఏం చేయాలట? అలాంటి ఒక మాట దేవుడు వింటే, అలాంటి మాట వినటం వలనే నాకేమంటే సంతోషము కలగదు, దానికంటే ఇంకేమి ఎక్కువ ఉంది నాకు అని దేవుడు చెప్తున్నాడు. కనుక మీరు ఆలోచించండి, దేవుడు మిమ్మును బట్టి సంతోషపడితే, మిమ్మును బట్టి ఆయన ఆనందిస్తే మాత్రం ఇంకంతే, మీ పని అయిపోయినట్లే. అంటే అది ఏదన్నా కానివ్వండి, ఇప్పుడు మీరు కూడా అదే స్థానంలో ఉన్నారనుకోండి, మీకు ఇతరుల వలన బాగా సంతోషం కలిగించే ఒక వార్త విన్నారనుకోండి, లేకపోతే మీ యొక్క మనసుకి చాలా నెమ్మదినిచ్చింది అనుకోండి, ఆ మనిషి మీద మీకు ఒక మంచి ఒక అభిప్రాయం ఉంటుంది. ఆ వ్యక్తికి మీరు ఏదైనా చేయాలనుకుంటారు కదా, ఏదైనా సహాయం చేయాలనుకుంటారు. అదే రీతిలో ఇక్కడ దేవుడు కూడా మిమ్మును బట్టి ఆయన ఆనందిస్తున్నాడు అనుకోండి, గుర్తుపెట్టుకోండి, మీరు దీవించబడతారు. హల్లెలూయా. అది ఏదైనా కానివ్వండి, మీరు అడక్క మునిపే దేవుడు ఏం చేస్తాడట? మిమ్మల్ని దీవిస్తాడు. కనుక ఈ యొక్క హంసలో ఉన్న ఒక 2వ గుణం ఏంటట? అది చాలా అందముగా నడుస్తుంది. మొదటిది ఏంటట? అది ఎక్కువ కాలం జీవిస్తుంది. అయితే మనము కూడా దీర్ఘాయుష్యమంతుడు అవ్వాలంటే మనం ఏం చేయాలంటే దేవుని జ్ఞాపకం చేసుకోవాలి, ఇంకా ఆయన ఆజ్ఞలను కట్టడలను అనుసరించాలి. అది మన జీవితంలో ఉండేటట్టు మనం చూసుకున్నప్పుడు మనకి అది ఆశీర్వాదకరమే. అలాగే 3వ గుణాన్ని కూడా మనం చూస్తే, హంస ఏం చేస్తాట? పక్షుల్లో ఉన్న అన్నిటిలో కంటే కూడా ఈ యొక్క హంసకు ఒక ప్రత్యేకత ఉంది. తన యొక్క పేరుని అంటే తన యొక్క జత పక్షితో మాత్రమే అది ఉంటుందంట. ఎవరితో పడితే ఇతర పక్షులతో, లేకపోతే అదే జాతి ఉన్నప్పటికీ కూడా వేరే పక్షితో అది జత కట్టదట.
ఈ హంసకున్న ఒక చాలా శ్రేష్టమైన ఒక గుణం అది. కనుక హంస వలె మీరు కూడా ఏం చేయాలంటున్నాడంటే ఇక్కడ ఎల్లప్పుడూ కూడా కలిసే ఉండాలి. దాని నిమిత్తం కూడా మనందరం కూడా ఎవరికి ప్రదానం చేయబడ్డామట? చూద్దాం ఒకసారి. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 2వ వచనం చూడండి ఒకసారి. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని మిమ్మను ప్రదానము చేసి తిని గాని. రైట్. కనుక ఇక్కడ కూడా మనం ఆలోచిస్తే ఒక్కడే పురుషుడికి మనం ప్రదానం చేయబడ్డాం. అది ఎవరండి? క్రీస్తు అనే యేసు ప్రభు వారు కదా. కనుక ఆ యేసు క్రీస్తుకు మనం ప్రదానం చేయబడినప్పుడు ఖచ్చితంగా అన్య దేవతల వైపు మనము తిరగము కదా, తిరగకూడదు కదా. అదే కదా ఇందాకలు కూడా నేనే దేవుడిని అని చెబుతున్నప్పుడు మనం దీర్ఘాయుష్యమంతుడు అవ్వాలంటే ఆయన జ్ఞాపకము చేసుకోవాలి అని తెలియజేస్తున్నాడంటే ఆయన తప్ప మరి ఏ యొక్క దేవుడు లేడు అని మనం ఏం చేయాలి? హృదయంలో బలంగా మనం ఏం చేయాలట? నమ్మి ఆయనతో ఉండాలి. ఈ రోజుల్లో అలా లేదు. ఇక్కడ అల్పమైన పక్షులను బట్టి కూడా దేవుడు మనకి తెలియజేస్తున్న ఒక సందేశాత్మకమైన విషయం ఏంటంటే ఈ హంసలు వాటి యొక్క జత పక్షితో మాత్రమే ఉంటాయట. ఆ జత పక్షితో మాత్రమే తప్ప వాటి జాతి పక్షులు ఉన్నప్పటికీ కూడా అవి ఉండవట, వాటితోనే ఉంటాయంట, కలిసే ఉంటాయట. ఇంకా నాకు కొంచెం సర్ప్రైజింగ్గా నాకు విషయం ఏంటంటే కొన్ని పిక్చర్స్ నేను చూసేటప్పుడు అంటే మేబీ అది యానిమేటెడ్ ఏమో లేకపోతే అట్లాగా కావాలని అలా ఫోటోగ్రఫీ చేశారేమో అనుకున్నాను. కానీ వీడియో చూసినాక అనిపించింది కరెక్టే అది అనిపించింది. అదొక చూద్దాం ఒకసారి. అంటే ఆ షేప్, ఆ లవ్ షేప్ అనేది ఆ పిక్చర్స్లో యాక్చువల్లీ చూస్తాం మనం. కానీ బట్ అది రియల్గానే అవి అట్లా పొడివాటి యొక్క ఏమంటారు పీక్ ఉంటుంది కదా, వాటితో అది షేప్ చేస్తున్నాయి అట్లా. అంటే అవి కలిసే ఉంటాయంట, ఎప్పుడు కూడా కలిసే ఉంటాయంట. చనిపోయింది అనుకోండి, అది కూడా చనిపోద్దట. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మనము ఒకటే పురుషునికి ప్రదానం చేయబడిన వారుగా ఉంటున్నప్పుడు క్రీస్తు తప్ప మరెవరు కూడా మనకి ఉండకూడదు. అందుకనే దేవుడు ఇశ్రాయేల్ ప్రజల్లో ఎక్కువగా ఆయన బాధపడి ఎక్కువగా ఆజ్ఞల్లో ఎక్కువగా నొక్కి చెప్పింది ఏంటట? విగ్రహారాధన గురించి ఆయన ఎక్కువగా మాట్లాడడానికి కారణం ఏంటంటే అసలు మిమ్మల్ని బంధకంలోంచి విడిపించింది నేనే కదా, మిమ్మల్ని ఈ రోజు వరకు కూడా కాపాడుతుంది నేనే కదా. కానీ అయినప్పటికీ కూడా మీరు ఏం చేస్తారట? సృష్టిని ఆరాధిస్తున్నారు. ఈ సృష్టిలో ఉంటున్నాక అన్నిటినీ ఆరాధిస్తున్నారు సృష్టికర్తలు తప్ప అని చెప్పి దేవుడు ఈ 10 ఆజ్ఞల్లో కూడా అదొక ఆజ్ఞ ఉందండి మనకి, ఉంది కదా, ఉంది. కనుక మనం ఆలోచించండి, మనందరం కూడా క్రీస్తుకి ప్రదానం చేయబడిన వారము. కనుక ఒక్కడే పురుషునికి మనం ఏం చేయాలట? ఆ దేవునితోనే. అందుకనే ఇలాంటి విషయాలు సూక్ష్మముగా గమనించిన వ్యక్తిగా అపోస్తలుడు పౌలు గారు ఆయన తెలియజేస్తున్న ఒక మాట ఫిలిప్పీ రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనం చూసిన 23లో మనం ఏంటట? బ్రతుకుటైతే క్రీస్తు, చావైతే లాభము. అంటే బ్రతికితే నువ్వు క్రీస్తు కొరకే బ్రతకాలి, చచ్చిపోతే అది నీకు లాభం అవ్వాలి అని ఆయన తెలియజేయడం ఏంటంటే ఆయనతోనే చిరకాలము మన ప్రయాణం ఉండాలి. ఈ హంస చిన్నదే, అల్పప్రాణ అయినప్పటికీ కూడా అందులో ఉన్న శ్రేష్టమైన గుణాన్ని మనము తీసుకుంటే ఈ దినాన్న మన జీవితము సరళము చేయబడుతుంది, సఫలీకృతం అవుతుంది అనేది కూడా దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక ఇది ఇంకా మనం చూస్తే అయితే ఇంకా కూడా మనం ఆలోచిస్తే ఇప్పుడు ఈ యొక్క భూమి మీద ఉంటున్న వారు అందరికీ కూడా, ఇక్కడ ఉన్న వారికి ఎస్పెషలీ అందరికీ కూడా కుటుంబాలు ఉన్నాయి, ఇంకా బంధువులు ఉన్నారు, చాలామంది మీకు ఫ్రెండ్స్ ఉన్నారు, చాలా ఎక్కువ మంది కనెక్షన్స్ ఉండొచ్చు. అయితే వాళ్ళందరూ కూడా ఎంతవరకు వస్తారంటే మరణం వరకే. అవునా? మరణం తర్వాత ఎవరితోని కనెక్షన్స్ ఉండవు, అందరినీ కూడా నువ్వు కట్ చేసుకుని వదిలి వెళ్ళిపోవలసిందే. కానీ ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆ తర్వాత మరణం తర్వాత కూడా నీతో పాటు కలిసి ఉండేవాడు నా దేవుడే. హల్లెలూయా. అందుకనే ఎప్పుడు అది మరణం తర్వాత కూడా అది కనెక్షన్ అదే రీతిలో కొనసాగాలంటే నువ్వు ఈ భూమి మీద ఉంటున్నప్పుడే ఆ దేవుడికి నువ్వు ప్రదానం చేయబడాలి, ఆయన ఒక్కడికే నువ్వు ప్రదానం చేయబడాలి. ఎప్పుడైతే అలాంటి నిబంధనలోకి మనం వెళ్తామో అప్పుడు మాత్రమే ఆ తర్వాత కూడా అది కంటిన్యూ అవుద్ది.
కానీ ఈ రోజుల్లో మీకు నచ్చినట్టుగా మీరు వ్యవహరిస్తూ ఉంటారు, మీకు నచ్చినట్టు మీరు పోతూ ఉంటారు. దానివలన చాలా ఎంతో అవమానకరం, చాలా నష్టం జరుగుతుంది. కనుక ఇవన్నీ కూడా గ్రహించండి. ఒక చిన్న పక్షిని మన ముందు పెడుతూ దేవుడు అనేక విషయాలు మనకి తెలియజేయాలనుకుంటున్నాడు. మొట్టమొదటిది అది ఏం చేస్తుందట, ఎక్కువ కాలం బ్రతుకుతుంది. కనుక మీరు కూడా ఎక్కువ కాలం బ్రతకాలి. ఎందుకంటే ఎక్కువ కాలం అంటే లాంగ్ లైఫ్ ఉందనుకోండి, ఏమన్నా అప్పితప్పి ఏమన్నా చిన్న చిన్న మిస్టేక్స్ జరిగినా అది కరెక్ట్ చేసుకుని మరలా మీరు కొనసాగడానికి లైఫ్ ఉండాలి కదా. మీకు ఉన్నదే ఒక చిన్న లైఫ్ అనుకోండి, తక్కువ కాలమే బ్రతుకుతున్నారు అనుకోండి, ఏదైనా మిస్టేక్ చేశారు ఇంకా తర్వాత చచ్చిపోతారు. అప్పుడేంటి పరిస్థితి, ఇంకా తర్వాత మీకు ఏముండదు ఇంకా. కనుక కొంచెం లెంత్ ఉందనుకోండి, లాంగ్ లైఫ్ ఉందనుకోండి, అది అధిగమించి గ్రహించుకొని సరిచేసుకొని మరలా దేవునితో పాటు సమాధానకరంగా మనము జీవించి ఆయనతో కొనసాగడానికి అవకాశం ఉంటుంది. అందుకని మీరు దీర్ఘాయుష్యమంతుడు అగునట్లు ఏం చేయాలట, ఆయన జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన చక్కదనను విధులను అనుసరించాలి. అలాగే దేవుని దృష్టిలో హంస ఎంతో అందముగా ఎలాగైతే నడుస్తుందో మీరు కూడా దేవుని దృష్టిలో అందముగా మీరు నడవాలి. మీ జీవితాన్ని మీరు దేవుని దృష్టిలో అందముగా నడిపించుకుంటూ వెళ్ళాలి. అంటే దేవుని యొక్క చిత్తాన్ని మీరు గ్రహించేవారుగా ఉండాలి. దేవుని యొక్క చిత్తాన్ని చూడండి. పరలోకానికి ఎవరు వెళ్తారంటే మత్తయి సువార్త 7:21 ఏం చెప్తుంది, ప్రభువా ప్రభువా అని పిలుచువాడు ప్రతివాడు వెళ్ళడు, తండ్రి చిత్తము చొప్పున జరిగించువాడే. కనుక ఎవరైతే తండ్రి చిత్తాన్ని గ్రహిస్తారో నెరవేరుస్తారో వారే వెళ్తారు కదా. అంటే ఇది మన అందరికీ తెలిసిన సత్యమైనప్పటికీ కూడా ఎంతమంది నిజంగా గ్రహిస్తున్నారు, దాని ప్రకారంగా చేయాలనుకుంటున్నారు అనేది మీ విజ్ఞతకి వదిలేస్తున్నాను. కనుక దృష్టిలో అందముగా నడిచేవారిగా మనం ఉండాలట, దీర్ఘాయుష్యమంతుడిగా ఉండాలట. ఇంకా వాటి యొక్క జత పక్షితో మనము క్రీస్తు తప్ప మరి వేరే యొక్క దేవుడు లేడు మనకి. ఏ ఇతర దేవుళ్ళు దేవతలను పిలువబడుతున్నావు ఎవరు కూడా నిన్ను పరలోకం తీసుకెళ్లరు. ఎందుకంటే ఆయన క్లారిటీ చేశాడు. యోహాను సువార్త 14:6 నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి యొద్దకు చేరలేడు కదా. ఐ షుడ్ ఓన్లీ టేక్ యూ, జీసస్ ఇస్ ద ఓన్లీ వే. అవునా, యేసు ప్రభు ఒక్కడే, ఆయన ఒక్కడే తీసుకుని వెళ్ళగలడు. ఆ యేసు ప్రభునే పక్కకు పెడితే మనల్ని తీసుకుని వెళ్ళేవాడు ఎవడూ లేడు. అయితే ఇంకొక గుణాన్ని కూడా మనం చూద్దాం. హంస గురించి మనం మాట్లాడుతున్నప్పుడు హంస ఏ రంగులో ఉందండి ఇక్కడ, వైటే. అయితే హంస బ్లాక్ కూడా ఉంటాయి, బ్లాక్ స్వాన్స్ కూడా ఉంటాయి కొంచెం. కనుక ఇక్కడ మనం గమనిస్తే ఎక్కువ మాత్రం వైటే మనకి కనిపిస్తూ ఉంటాయి, ఎక్కువ మనకు ఉంటాయి. అంటే దాన్ని కాబట్టి మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే ఎప్పుడు కూడా తెలుపు దేనికి సాదృశ్యంగా మనం ఎంచుతూ ఉంటామో బైబిల్ ప్రకారంగా పరిశుద్ధతకి, సమాధానానికి కదా, వీటన్నిటి కొరకు పవిత్రతకు మనం అది పోలికగా మనం మాట్లాడుతుంటాం. కాబట్టి మనం కూడా ఏం చేయాలట, వాటి వలె పరిశుద్ధముగానే జీవించాలి. ఎందుకు జీవించాలి అంటే 198 ఆయనకున్నాక నామాల్లో ప్రత్యేకంగా ప్రధానంగా పిలువబడుతున్న వాడు ఏంటట, పరిశుద్ధుడు అనే కదా యేసు ప్రభు వారికి. అందుకనే మనం వాడుతున్న బైబిల్ గ్రంథానికి కూడా సంపూర్ణ పేరు ఏంటట, అంతే. నేను దీని గురించి చాలాసార్లు మనం మాట్లాడాం. ఏ ఇతర మత గ్రంథానికి ఇలాంటి యొక్క పేరు లేదు. పరిశుద్ధ భగవద్గీత అనుందా, పరిశుద్ధ ఖురాన్ అనుందా, లేదు కదా. అవి మామూలుగా వాటి యొక్క పేర్లతో ఉంది. కానీ ఈ బైబిల్ మాత్రం పరిశుద్ధ గ్రంథము అని రాయబడింది. అంటే మన దేవుడికి ఉన్నాక అత్యధికమైన క్వాలిటీ ఏంటంటే ఆయన పరిశుద్ధుడు. కనుక ఆయన గురించి కూడా ఈ యొక్క యెషయా గ్రంథంలో కూడా మాట్లాడతారు కదా, 6వ అధ్యాయంలో మాట్లాడతారు. అలాగే ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో మాట్లాడతారు. ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటే మరి ఆయన వంటి యొక్క పరిశుద్ధుడు ఎవరు లేడు ఈ భూమి మీద కదా. ఆయనలో ఏ పాపము లేదు, అవునా, పాపం ఉంది ఆయనలో, లేదు కదా. అందుకే యోహాను సువార్త 8:46 కూడా ఆయన అంటాడు, నాలో పాపం ఉంటే మీరు స్థాపించగలరా అని ఆయన మాట్లాడతాడు. లోకానికి ఒక సవాలు విసురుతుంటాడు కదా. కనుక అలాంటి యొక్క గొప్ప దేవుడు బిడ్డలుగా పిలువబడుతున్న మనకి కూడా ఆ ప్రత్యేకమైన క్వాలిటీ ఉండాలి. నేను మీకు చాలాసార్లు చెప్పాను, ఏదైనా మనం ఫంక్షన్ చేసుకుంటున్నప్పుడు ఇంట్లో ఏదైనా పెళ్ళో లేకపోతే ఏదైనా బర్త్డే ఫంక్షనో లేకపోతే ఏదన్నా సరే ఏదైనా ఒక ఫంక్షన్ జరుగుతున్నప్పుడు ఆ స్థలాన్ని అంతటినీ కూడా చాలా సుందరంగా మనం దాన్ని అలంకరిస్తాం కదా, మంచి డెకరేట్ చేస్తాం అంతా కూడా. కానీ పరిశుద్ధతతోనే సంపూర్ణంగా ఈ యొక్క పరలోకం అంతా కూడా అలంకరించబడి ఉందట.
అక్కడ ఏ బలూన్స్ ఉండవండి. అక్కడ మీకు నచ్చినాక ఇక్కడ ఎలాంటి డెకరేషన్స్ ఉన్నాయో అలాంటి డెకరేషన్స్ పరలోకంలో మనం చూడం. కానీ అది చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది. ఎందుకంటే అదంతా కూడా పరిశుద్ధత చేత అది అలంకరించబడింది కనుక. కనుక మన దేవుడుకున్న ప్రధానమైన ఒక లక్ష్యం ఏంటట, ఒక గుణం ఏంటట, పరిశుద్ధత. కనుక ఈ పరిశుద్ధత మనము కూడా కలిగి ఉండాలి అనేది దేవుని యొక్క కోరిక. అందువలన ఇక ఆ హంసకుంటున్నాక ఆ రంగు నిమిత్తం మనం మాట్లాడుకుంటే మనము కూడా అట్టి పరిశుద్ధతలో మనం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకని ఇక్కడ కూడా చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ద్వితీయోపదేశకాండము 20వ అధ్యాయం 22:10 చూద్దాం. ద్వితీయోపదేశకాండం 22:10. ఎద్దును గాడిదను జత చేసి భూమిని దున్నకూడదు. ఎందుకండి? ఎద్దు ఇంకా గాడిదంట, ఆ రెండు కలిసి దున్నకూడదట. ఎందుకు దున్నొద్దట? పొలం దున్నకూడదంట. ఎందుకని చెప్పాలి? హైట్ వేరియేషన్. ఇంకా ఆ రెండు ఒక జాతి కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ కదా, ఆ రెండు ఒక జాతి కాదు. ఇంకా గాడిద అపవిత్రమైన జంతువు అది, అవునా? అందుకనే అపవిత్రమైన, ఇంకా లేవి కాండంలో మీరు 11వ అధ్యాయం అంతా కూడా చదువుకోండి. దానికి జాబితాలో ఏవి మంచివి, పవిత్రమైనది, అపవిత్రమైనది, జంతువులు, పక్షులు, ప్రాణులు అన్నీ ఒక సెపరేట్ చేశారు. సో ఎద్దు పవిత్రమైనది. సో ఎద్దు అలాగే ఈ యొక్క గాడిదని రెండు కలిపి దున్నకూడదు. మీరు ఆలోచిస్తే సైంటిఫిక్ టర్మ్స్లో కూడా చూస్తే, ఒకవేళ నిజంగా ఎవరైనా ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేశారనుకోండి, ఎద్దుని గాడిదని రెండింటిని అలా పెట్టి నాగలు దాని మీద పెట్టి దున్నడానికి ప్రయత్నం చేస్తే కొన్ని దినాల్లో ఎద్దు చచ్చిపోద్ది. ఎందుకు అనుకున్నారు? ఎందుకంటే వాటి నోటి నుంచి వచ్చినాక శ్వాస ఏదైతే రిలీజ్ చేస్తుందో కార్బన్ డైఆక్సైడ్ యొక్క గాడిద, అది మంచిది కాదు. అది ఎద్దుకి ఎప్పుడైతే అది తీసుకుంటుందో, రెండు పక్కన ఉంటాయో, అది త్వరగా జబ్బు పడి చచ్చిపోతుంది. అందుకు అలాగా చేయకూడదు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు కూడా రెండు భిన్నమైన జాతులు కదా, ఆ రెండిటికి పోలికే లేదు. నువ్వు అంటున్నట్టు అక్కడ ఏది మ్యాచ్ ఉండదు, హైట్ కూడా మ్యాచ్ ఉండదు. ఇంకా అంత శక్తి కూడా ఎద్దుకున్న శక్తి గాడిదకు ఉంటుందండి. గాడిదని సాధారణంగా దేనికి వాడతారు? బరువులే. కానీ ఇలా దున్నడానికి ఎప్పుడైనా చూసారు గాడిదలు పెట్టి ఎవడో దున్నించాడా? ఆడో పెద్ద గాడిద. అలాగే ఎవడు చేయడు కదా. కనుక ఇక్కడ మీరు ఆలోచించండి, ఎద్దును గాడిదను జత చేసి భూమిని దున్నకూడదు. కనుక అందుకనే 2 కొరింథీ పత్రికలో మనం చూసాం, 6వ అధ్యాయంలో మనం చూస్తాం ఏంటట, 14 అనుకుంటా, 6:14 అనుకుంటా. అందులో ఏముంటుంది అక్కడ, క్రీస్తుకి బెలియాలికి ఏంటి సంబంధం, వెలుగుకి చీకటికి ఏంటి పొత్తు, విశ్వాసికి అవిశ్వాసికి పాలెక్కడా అని ఇక్కడ 2 కాంట్రడిక్టరీ సబ్జెక్ట్స్ మాట్లాడతాడు అపోస్తలుడు పౌలు గారు. కనుక ఖచ్చితంగా పవిత్రమైన దానికి అపవిత్రమైన దానికి అసలు పోలిక లేదు కదా. రెండు కూడా భిన్నమైనవి, ఆ రెండు ఒకటి ఎప్పుడు కావు. అందుకనే ఎప్పుడు ఎలా ఉండాలంటే, మనము ఎలాంటి వారితో సహవాసంలో పరిశుద్ధులతోనే సహవాసం ఉండాలి. మనం వెలుగు సంబంధులుగానే ఉండాలి. అందుకని ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో కూడా ఆయన 8, 9 కలుపుతూ చూస్తే, పూర్వమందు మనం అందరం కూడా చీకటిలో ఉన్నాం అంటున్నాడు, కానీ ఇప్పుడు వెలుగు సంబంధులము. హల్లెలూయా. కనుక వెలుగు సంబంధులుగా అంటున్నప్పుడు మనలో పవిత్రత ఉండాలి. ఎందుకంటే ఆయన వెలుగు మన మీద ప్రకాశించినప్పుడు మనము కూడా ప్రకాశవంతులుగానే ఉంటాం. ఇంకా దేవుడు మనల్ని ఏమన్నా అన్నాడట, మీరు లోకానికి చీకటై ఉన్నారు అక్కడ వెలుగై ఉన్నారు అంటాడు. మనం వెలుగు సంబంధులం కనుక ఎప్పుడు కూడా పవిత్రత అపవిత్రతకి అసలు సాంగత్యం ఉండదు. ఆ రెండిటికి కూడా ఎప్పుడు కూడా కుదరదు. కనుక అందుకని అక్కడ చెప్తున్నాడు, ఇది ఎప్పుడు కూడా శ్రేష్టమైన పక్షిగా అది పిలువబడుతుంది. కనుక దానికి ఉన్న అందం, ఆ గుణం అనేది ఎప్పుడు కూడా అది యోబు తను చెప్తున్నాడు, తన్ను తాను దేంతో పోల్చుకున్నాడు, యోబు ఏమంట హంసతో పోల్చుకున్నాడు. కనుక ఆయనలో ఉన్న గుణాలు హంసలోవి ఆయనలో ఉన్నాయని చెప్తున్నాడు. కనుక అది మనకి కూడా వర్తిస్తుంది. కనుక మనం కూడా అది చేయాలి. ఇంకా చూస్తే హంసకి ఉంటున్న ఇంకో గుణం ఏంటంటే, వాటికి ఉన్న వింగ్ స్పాన్ అనమాట, రెక్కలు చాలా పొడవాటి రెక్కలు, అవి పొడవుగా ఉంటాయి అన్నమాట. ఒకసారి ఆ పిక్చర్ చూపి, ఒకసారి చూసారా, ఆ ఫ్లైట్ లాగా వెళ్ళిపోతుంది అది. ఒకసారి ఇలాగ రెక్క ఓపెన్ చేస్తే అంత చాలా పొడవాటి రెక్కలు ఉంటాయి దానికి. అంతేకాకుండా ఎందుకు అంత పొడవాటి రెక్కలు అంటే, శత్రువులు వచ్చినప్పుడు ఏమన్నా సరే వాటిని అటాక్ చేయడానికి
ఆ చిన్న పిల్లల్ని ఏం చేస్తాయంటే అవన్నీ కూడా ఎలా వీ షేప్లో పెడతాయంట. అవి వాటి 2 రెక్కలు ఇలా వీ షేప్లో పెడితే ఆ కిందకి అన్నీ కూడా పిల్లలన్నీ లోపలికి వెళ్ళిపోతే దాని మీద ఇలా కప్పేస్తుంది. అంటే అక్కడ ఏవీ లేనట్టే ఉంటుంది అనమాట. అంత చాలా జాగ్రత్తగా వాటి పిల్లల్ని హంస కాపాడుకుంటుందట. సో హంస ఎలాగైతే తన రెక్కల చాపి తన పిల్లల్ని ఏ రీతిలో కాపాడుతుందో దేవుడు కూడా మనల్ని అలాగే కాపాడుతున్నాడని మీరు ఇందాకలా మీరు ఐ థింక్ ఈరోజు 91వ కీర్తన చదివారు కదా, అందులో 4వ వచనం చదివారా? ఏముందట అందులో? ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును, ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. కనుక మనకి ఆశ్రయం ఎక్కడండి? ఆయన రెక్కలు. అంటే ఆయన కూడా శత్రువు అనే యొక్క అపవాది సాతాను నుండి మనల్ని నిరంతరము కూడా ఆయన కూడా మనల్ని కాపాడుతూ ఉంటాడు. రెక్కల చాచి ఏం చేస్తారట మనలను? ఆ హంస ఎలాగైతే తన పిల్లల్ని తనకున్న పొడవాటి రెక్కని ఎలాగైతే చేస్తుందో ఆ శత్రువుల నుంచి కప్పివేస్తారు. అంటే ఇక్కడ ఎవరు అసలు లేనట్టే ఉంటుంది. ఆ పిల్లలన్నీ కూడా భద్రంగా లోపల ఉంటాయి. అలాగే మనల్ని కూడా నిరంతరము కూడా దేవుడు కాపాడుతూనే ఉన్నాడు. వాటిని జాగ్రత్తగా లోపల పెట్టుకుంటుందంట. ఏవి కూడా కనబడకుండా దాచుకుంటుందట. దేవుడు కూడా మనల్ని నిరంతరం అలాగే దాస్తూ ఉంటాడండి. అందుకనే దేవుడికి తెలుసు ఎందుకు దాయాలి మనలను. ఎందుకంటే 1 పేతురు 5వ అధ్యాయము 8వ వచనంలో ఏముందట? మీ విరోధైన అపవాది ఏం చేస్తున్నాడట? గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదుమనా అని వాడు తిరుగుతున్నాడు అని ఒక వాక్యం తెలియజేస్తుంది కదా. అంటే వాడు ఎప్పుడు కూడా ఎవరు దొరికితే వాడిని తినేద్దాం, నాశనం చేద్దామని వాడికున్నాక ఎప్పుడు ఆలోచనలు ఏంటో తెలుసా? వాడి ఆలోచనలు ఎప్పుడు కూడా 3 ఆలోచనలు వాడి వాటి మీదే ఉంటాడు. ఏంటట? యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనంలో వాడి గురించి అక్కడ చెప్పాలి. దొంగతనం, ఇంకా హత్యను నాశనము అంటే వాడు దొంగ, అవునా? వాడు అబద్ధికుడు. కనుక వాడికి ఎప్పుడు కూడా ఏం చేస్తాడట? అయితే నీ నుంచి ఏదన్నా దొంగతనం చేయాలని, లేకపోతే హత్య చేయాలని, లేకపోతే అంటే ఖచ్చితంగా నేను ఇది చాలాసార్లు మీకు చెప్పాను. ఖచ్చితంగా వాడు మీ వద్దకు వచ్చి వెళ్ళాడు అనేసి అంటే గుర్తుపెట్టుకోండి, ఈ 3 ఏదో ఒకటి చేసి వెళ్తాడు. అందుకనే వాడు రావడమే మీరేం చేయాలంటే వాడిని పరిగెత్తించాలి. ఎలా పరిగెత్తిస్తారు? యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం ప్రకారంగా ఏం చేయాలట? మీరు దేవునికి లోబడి ఉండడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు ఆడు మీ వద్ద నుండి పారిపోవును అని వాక్యం తెలియజేస్తుంది కదా. ఆడు వస్తే మీరు కూర్చొని సినిమా చూడడం కాదు, ఆడితో పాటు మాట్లాడడం కాదు. ఇక్కడ ఆడుతో రాగానే వాడితో కలిసి మాట్లాడి చాలాసేపు సంభాషించింది ఒక ఆమె. ఎవరండి? హవ్వ. వాడు ఏదైనా ఉన్న ఒక రాగానే ఏం చేసిందట? చాలాసేపు మాట్లాడిందా? ఆడెన్నో మాట్లాడితే వాడితో పాటు ఏకీపించింది అన్నీ కూడా చేసినప్పుడు చివరిగా ఏమైపోయిందంటే వారు తోటలో ఉండకుండా బయటికి వెళ్ళిపోయారు. పరిస్థితి కదా. అంటే వాడిని ఎంటర్టైన్ చేస్తే నీ పరిస్థితి అంతే. వాడు వచ్చేయడంటే ఖచ్చితంగా వాడు దొంగతనం చేయడానికో, హత్య చేయడానికో, లేకపోతే నాశనం చేయడానికే వస్తాడు. కనుక వాడు నీ దగ్గరికి వస్తున్నాడని తెలిసినప్పుడు నువ్వేం చేయాలంటే వాడిని ఎదిరించే శక్తి నీలో ఉండాలంటే నువ్వు దేవునికి లోబడాలి. హల్లెలూయా. దేవునికి లోబడకపోతే వాడు నీకు ఎప్పుడు లోబడడు. వాడికి నువ్వు బానిస అయిపోతావు అంతే. కనుక ఇది గుర్తుపెట్టుకోండి. ఎలాగైతే ఈ యొక్క హంసకి పొడవాటి వెంగలో పవర్ఫుల్ వింగ్స్ అనమాట, శక్తివంతమైన రెక్కలు ఉంటాయి. అంత పొడవాటి రెక్కలు అది చాచినప్పుడు ఏం చేస్తుంది? తనక బిడ్డలను జాగ్రత్తగా దాచుకునే కెపాసిటీ ఉంది. శత్రువుకి కనపడకుండా దాచుకుంటుంది. హల్లెలూయా. అంతేకాకుండా 5 ఏంటట? మొదటిది దీర్ఘాయుష్మంతుడుగా, ఇంకా అందంగా నడుస్తుంది, ఇంకా జతపక్షితోనే ఉంటుంది, ఇంకా పరిశుద్ధత కలిగి మనం ఉండాలి, ఇంకా కలగా. ఇంకా ఆఖరి మాట ఎప్పుడు నేను మోషే దగ్గరికి వస్తాను. నేను ఇందాక అంటున్నాడు కదా, మోషే ఏంటంటున్నాడు? అది పాలు ఇంకా నీళ్ళు 2 వేరు చేస్తుంది. ఏ పక్షికి లేదు, కరెక్ట్ చేసుకోండి. అయితే ఆ గుణం ఎవరికి ఉంది అనేసి అంటే ఒక మిషన్కు ఉంది. ఆ మిషన్ చూపించారు. అది డైరీస్లో వాడతారండి కామన్గా. ఇది సెంట్రిఫ్యూగల్ మిల్క్ సెపరేటర్ అంటారు దీన్ని. ఇది ఒక 14,000 నుంచి స్టార్టింగ్, లక్షల్లో కూడా ఉంటుంది.
ఈ మిషన్ వాడితే ఇప్పుడు మీరు ఏదైతే మీరు ప్యాకెట్లో కొంటున్నారు కదా, ఆపాలే కానీ, లేకపోతే కొంతమంది డైరెక్ట్గా డెలివరీ చేస్తారా, ఈ పాలు అవి కూడా తీసుకొచ్చి అందులో వేస్తే ఇక్కడ నుంచి వాటర్ సెపరేటు, మిల్క్ సెపరేట్ అయిపోద్ది. మిషన్స్ చేస్తే కానీ ఏ పక్షులు చేయవండి. వాటికి అంత జ్ఞానం లేదు, అంత శక్తి కూడా లేదు. అదంతా కేవలం ఏంటంటే మిత్, అంతే. హిందూ మైథాలజీ ప్రకారం వారు అలా చెబుతారు. నేను కూడా విని ఆశ్చర్యపడిపోయాను, అవునా అని చెప్పి దాని గురించి నేను రీసెర్చ్ చేయడం మొదలు పెడితే ఫైనల్గా తెలిసింది అదంతా కూడా ఫేక్ అని, అవి ఏవి చేయవని, కేవలం ఈ యొక్క మిషన్స్ ఆధారంతోనే మనం ఏదైనా చేయాలనేది. అయితే ఇక్కడ నేను దీని ద్వారా అంటే అది కాదు, హంస కాక ఆ విశేష లక్షణము లేదు. కానీ మీరు అందరూ అనుకుంటున్నారు కదా, దాని ద్వారా కూడా మనం ఏదో ఒకటి నేర్చుకోవాలి. కాబట్టి నేను ఏమంటానంటే, ఇక్కడ హంసకు అలాంటి గుణం లేకపోయినప్పటికీ కూడా వాక్యానికి ఆ గుణం ఉంది కదా. హల్లెలూయా. యవనులు దేని చేత తన నడతను శుద్ధి చేసుకుంటారట? 119వ కీర్తన 9వ వచనం ప్రకారంగా దేవుని వాక్యమే మనలో ఉన్న మలినాన్ని శుద్ధి చేస్తుంది. దాని నిమిత్తము కూడా ఇక్కడ ఏం చెప్తున్నాడట, మన భక్తి ఎలాంటిది, భక్తి అంటే ఏంటో ఇక్కడ యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం ఒకసారి చదువుదాం. చదవండి ఒకసారి. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఇహలో. ఇక్కడ నుంచి చూడండి, ఆ భక్తి ఏంటో చెప్పాడు. ఇక్కడ చూడండి, ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తన్ను కాపాడుకొండుటి ఉండటే, అంతే కదా. అంటే ఈ లోకములో ఉంటున్నప్పటికీ కూడా, ఈ లోకములో ఏంటో మనకు తెలుసు. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 15-16 వచనాల్లో 3 ప్రధానమైనవి కదా. అది ఎంతవరకు, యుగాంతం వరకు కూడా ప్రతి మనిషిని కూడా ఏలేవే కదా. ఏంటంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఇవి ప్రతి ఒక్కరిని కూడా ఏలుతూనే ఉంటాయి కనుక వాటితో పాటు మనం నిరంతరము పోరాడాలి. అందుకని ఇక్కడ మనం పోరాడింది దేంతోనని ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనములో చెప్తున్నాడు కదా. మనం పోరాడుతున్న శరీరంతో కాదు, నీ యొక్క శత్రువు అయిన ఇతర ఒక వ్యక్తితోనో, లేకపోతే నీకు నచ్చలేని వ్యక్తితోనో పోరాటం చేయడం కాదు. కానీ అంధకార దురాత్మల సమూహము, ప్రధానులు, ఇంకా లోకనాథులతో మనం పోరాడాలి. ఎందుకంటే అవే ఈ లోకాన్ని ఏం చేస్తున్నాయి, ఏలుతున్నాయి కనుక ఈ లోకంలో ఉంటున్నప్పటికీ కూడా నీకంటూ ఒక ప్రత్యేకత, ఒక ఐడెంటిటీ ఉండాలి. దట్ ఐడెంటిటీ ఇస్ నథింగ్ బట్ క్రైస్ట్. హల్లెలూయా. అంతే కదండి. నువ్వు క్రీస్తుని కలిగి ఉండాలి, క్రీస్తు మనసు నీకు ఉండాలి. అది ఒక అపోహ అయినప్పటికీ కూడా మనం ఈ రీతిలో మన వాక్యాధారంతో మనం నేర్చుకుంటే సరిపోద్ది. ఆ మిషన్స్ అయితే చేస్తే కానీ ఆ పక్షులు చేయలేవండి. కానీ హంసకి ఉన్న ఒక ప్రాధాన్యత గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకున్న తరుణంలో మనల్ని కూడా మనం ఏం చేయాలట, వాక్యము చేత మనము ఈ యొక్క లోకముతో, అందుకనే ఈ లోక స్నేహము దేవునితో వైరము కదా. నిరంతరము కూడా మనం ఈ లోకంలోనే ఉండాలి. ఎంతవరకు ఉండాలంటే, మనము దేవుడు మనల్ని పిలుచుకున్నంత వరకు కూడా. నాకు ఈ లోకం నచ్చలేదండి కనుక నేను ముందే వెళ్ళిపోతానండి. ఎక్కడికి వెళ్ళిపోతావు? ఇస్కరియోతు యోధ దగ్గరికి వెళ్ళిపోవాలి, అంతేనా? వెళ్ళిపోయాడు. ఆడు నిజంగా ఆయుష్ కాలం ఎంతో మనకు తెలియదు, కానీ ఆడికి ఆయుష్ ఉంది కదా. ఉందండి, ఉంది. కానీ ఆయన ముందే వెళ్ళిపోయాడు. నాకు వద్దు అనుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఎక్కడ తేలాడో మనకి తెలుసు. అలాగే ధనవంతుడు, ఆయన కూడా చనిపోయాడు. ఆడు కూడా ఎక్కడికి వెళ్ళాడో మనకి కనబడుతుంది. అంటే ఇవన్నీ కూడా మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మనకి దేవుడు ఆయుష్ ఇచ్చినంత వరకు కూడా మనము ఎవరి కోసం బ్రతకాలట? క్రీస్తు కొరకే. ఎందుకంటే ఆ ఒక్కడే పురుషుడి కొరకు మనం ప్రదానం చేయబడ్డాం కాబట్టి ఆయనతో పాటు మనము చివరి వరకు ఉండాలి. ఆ తర్వాత కూడా మనం కొనసాగించాలంటే ఈ భూమి మీద ఉంటున్నప్పుడే మనం తీసుకున్న నిర్ణయాలే దానికి నాంది. కనుక ఈ 5 ప్రత్యేకమైన విషయాలు ఇప్పుడు మరలా యోబు గ్రంథం 29వ అధ్యాయం 18వ వచనంకి వస్తే ఆయన ఏం చెప్తున్నాడట ఒకసారి చూడండి, ఒకసారి చదవండి అమ్మా. అప్పుడు నేను ఇట్లా అనుకుంటుని, నా గూటి యొద్దనే నేను చచ్చెదను, హంస వలె నేను దీర్ఘాయువు గలవాడనవుదును. కనుక హంస దీర్ఘాయువు కలిగి జీవిస్తుంది అన్నది రీతిలో దేవుడు కూడా నువ్వు దీర్ఘాయువు కలిగి జీవించాలి. ఎప్పుడట? నాట్ ఈవెన్ ఇన్ ఎర్త్, అంటే ఒక భూమి మీద కాదు, కానీ నువ్వు మరణము తర్వాత కూడా బ్రతుకుండాలంటున్నాడు. అందుకని యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో ఏముందట? దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసించు ప్రతి ఒక్కడు నశింపక నిత్య జీవం అనుగ్రహించబడుతుందట. కనుక అంటే చనిపోయిన తర్వాత కూడా బ్రతికింప చేయగలిగిన వాడు నా దేవుడు. హల్లెలూయా. కనుక ఆ దేవునికి నువ్వు భయపడితే నీకేమొస్తుంది? చాలా లాభాలు ఉన్నాయి. అవన్నీ కూడా మనం రాబోయే ఒక రోజుల్లో కూడా మనం వింటాం అవన్నీ కూడా.
కనుక ఖచ్చితంగా ఈ యొక్క 5-6 ప్రత్యేకమైన గుణాలు కలిగిన ఈ యొక్క హంసలో ఉంటున్న విషయాలు మన జీవితంలో కూడా మనం ఏం చేసుకోవాలట, ఇమిడ్చుకోవాలి. అవి మనం అవలంబించాలి. అప్పుడు మన జీవితం కూడా శ్రేష్టమైనదిగా ఉంటుంది. దేవుడు ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరి జీవితాన్ని కూడా శ్రేష్టమైనదిగా, ఒక పరిమళ సువాసనగా, ఒక మంచి సాక్ష్యం సంపాదించుకునే రీతిలో మిమ్మల్ని ఆశీర్వదించాలనేది దేవుని కోరిక. కానీ దానికి సంపూర్ణంగా అంగీకారం మనం తెలపనందున, ఆయనతో పాటు ఏకీభవించలేకపోవడం వలన మన పరిస్థితి ఏమాట తారుమారుగా అయిపోతుంది. చాలా విషయాల్లో మనం చూస్తే వాగ్దానాలు అన్నీ కూడా చాలా శ్రేష్టమైనవే. కానీ నిజంగా ఆ వాగ్దానాలు ఎంతమంది పొందుకుంటున్నారంటే చాలా అరుదుగానే మనం చూస్తాం. కారణం ఏంటి? మనం అలా ఆయన చెప్పిన విధానంలో మనం వెళ్ళకపోవడం, మనకు సొంతంగా మనకు నచ్చినప్పుడు మనకి ఎప్పుడైతే ఆసక్తిగా ఉంటుందో అప్పుడే. అలా కాదు, ప్రతినిత్యము కూడా మీరు అదే ఆసక్తి కొనసాగించాలి. అందుకనే ఈ విషయానికి వస్తే నేను ఇక్కడ సన్స్ ఆఫ్ కోరా అంటే కోరహ కుమారులు వారు రాసిన 11 కీర్తనలు కూడా మీరు ధ్యానించండి. ఎందుకంటే వారికి ఉన్నాక ఆసక్తి, ఆతృత, ఆ వేగురుపాటు, ఆ సిద్ధపాటు చాలా అద్భుతంగా ఉంటుంది. వారు ఎంత చక్కగా రాశారో అవన్నీ కూడా. ప్రభు దినం కొరకు ఎదురు చూస్తున్నారు. ఎక్కడ పాత నిబంధన గ్రంథంలో ఉన్న భక్తులు ఇంకా యేసుప్రభు రాలేదు, యేసుప్రభు రావాలి, ఆయన త్యాగం చేయాలి, వెళ్ళిపోవాలి, తర్వాత శిష్యుల పరిచర్య ఎంత జరగాలి, చాలా తతంగం ఉంది కదా. అంతవరకు కూడా ఇంకా అవ్వదు. కానీ వారు ఆ కాలంలోనే అంతగా ఎదురు చూస్తున్నారంటే వారు దేవుడు అంటే ఎంత పిచ్చో మీరు ఆలోచించండి. కనుక మీకు కూడా ఈ లోకంలో ఉంటున్న వాటిల్లో ఉన్న చాలా విషయాల్లో చాలా ఆసక్తి ఉండొచ్చు, చాలా ఆసక్తి ఉంటుంది, చాలా ఇష్టం ఉంటుంది. కానీ అవన్నీ కూడా పెద్దగా నీకేమి సంతోషాన్ని కలిగించవు. తాత్కాలికంగా సంతోషం ఉంటుందేమో, కానీ దీర్ఘకాలికంగా అవన్నీ కూడా వృధా. దానివల్ల మీకు ఏది ఉండదు. కానీ ఇక్కడ దేవుడు ఏదైతే ఇస్తున్నాడో ఆయన ఇచ్చిన నిబంధనలను కూడా మీరు అనుసరించగలిగితే, అది కొంచెం అలవాటు లేని పనిలో ఎవరికైనా కష్టంగా ఉంటుంది. కానీ అలవాటు చేసుకుని నెమ్మదిగా మనం ముందుకెళ్తున్నప్పుడు నిజంగా మీరు శ్రేష్ఠులు. హల్లెలూయా. కనుక ఈరోజు మనం ఏంటట ఒక టైటిల్ అది మెసేజ్ మనం మాట్లాడుకోవాలంటే లెసన్స్ ఫ్రమ్ ద స్వాన్, అంటే ఇక హంస నుంచి మనము నేర్చుకునే పాఠాలు. లేకపోతే అంతే, ఇంకేం చెప్పడానికి లేదు. కాబట్టి ఈ యొక్క ప్రత్యేకమైన ఈ యొక్క వర్తమానం మీ జీవితంలో ఫలభరితంగా ఉన్నట్లు మీరు సిద్ధపాటు కలిగి ఉండండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం.